ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి తెలుగు వెండితెరపై మొగుటంలేని హాస్యనట చక్రవర్తిగా పరిణామం చెంది కోట్ల ఆస్తిని అర్జించి అపర కుబేరునిగా మారి ఆ పైన అంతా ఒక కల. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే చేరి అత్యంత హృదయ విషాదమయంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన ది గ్రేట్ రాజబాబుగారి జీవితాన్ని ఒకసారి స్పర్శిద్దాం. రాజమండ్రిలోని కోరుకొండలో 1937 అక్టోబర్ 20న ఉమామహేశ్వరరావు రమణమ్మ దంపతులకు కలిగిన తొలి సంతానమే అప్పలరాజు, ఇప్పుడు మనం చెప్పుకునే రాజబాబు. వీరి ఇంటిపేరు పుణ్యమూర్తులనే ఒంటిపేరుగా మార్చుకుని కడవరకు దానితోనే కాలం గడిపిన అపర దానశీరుడుగా పేరుగాంచిన రాజబాబుకి 2 తమ్ముళ్ళు, 5 చెల్లెళ్ళు. అలా ఇంట్లో తనే పెద్దవాడైనా బాధ్యతల్లో మాత్రం ఆఖరివాడ్లా ఉండేవాడు. ఏమాత్రం తండ్రి మాటను వంటబట్టించుకుని బుద్ధిగా బడికిపోయే చదువుకోక తనకు నచ్చిన పనే చేసేయాలనుకునే ఆకతాయి మన రాజబాబుది. ఆ ఆకతాయితనంతోనే నాటకాల్లోకి దిగాడు. తండ్రి ససేమిరా అంటున్నా అర్ధరాత్రులు ఇంట్లో మసక కొట్టి వీధుల్లో నాటకాలు వేసి మరునాడు ఆ తండ్రి చేతిలో దెబ్బలు తినేవాడు. ఆ దెబ్బలు మానేలోపే మరో నాటకం. ఇలా దినమొక్క నాటకం అన్నట్లుగా సాగింది ఇతని బాల్యం. అలాగే తండ్రి భయంతో ఇంటర్మీడియట్ నుండి టీచర్ కోర్సు చేయడం జరిగింది. ఆ పైన బ్రతుకు జీవుడా అంటూ ఉద్యోగాల పేరిట ఇంటి నుండి బయటపడడంతో రోజూ నాటకాలు వేస్తూ మరోపక్క టీచర్గా జీవితాన్ని ముందుకు సాగిస్తున్న దశలో సినిమాల్లోకి వెళ్లాలన్న తన కోరికకు గరికపాటి రాజారావు, డైరెక్టర్ అడ్డాల నారాయణరావుల సపోర్ట్ లభించడం, వాటిపై మెల్లగా ఈయన సినిమాల్లో అడుగుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటికి మించిన మరొకటి అనేలా సినిమాల మీద సినిమా అవకాశాలు దక్కించుకుంటూ సాగాడు. ఇతని యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉండేవంటే ఎవరో వెనక నుండి తన్నినట్లు, పక్కనుండి గిల్లినట్లు, తలపై మొట్టికాయలు వేసినట్లు, నడుస్తుంటే కాళ్లు అద్దం పెట్టినట్లు, నిలకడలేని బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకుల్ని అంతకు మించి అన్నట్లుగా నవ్వించేస్తూ ఉండేవాడు. అలా అనతకాలంలోనే నవ్వుల రేడిగా మారిపోయాడు. అందుకే 20 ఏళ్లలోనే 600 సినిమాల్లో నటించాడు ది గ్రేట్ రాజబాబు. ఈయన తన సహనటులు, సీనియర్ నటులకు ఇచ్చే గౌరవం వెలకట్టలేనిది. ముఖ్యంగా ఈయనకు మహానటి సావిత్రిగారంటే ఎంతో అభిమానం. ఆమె పీక్ టైంలో ఉన్నప్పుడు ఎలా అక్క అంటూ అభిమానించాడో కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఆప్యాతం చూపించాడు. మరి అలాంటి సావిత్రిగారి కోసం ఇతను ఏం చేశాడనేది మరో 2 నిమిషాల తర్వాత పూర్తి చేద్దాం. ఇంకా ఇలా సినిమాలోకి వచ్చి ఒక్కో వెట్టు పైకెక్కుతున్న రాజబాబు ఓ టైంలో ఎన్టీఆర్తో సమంగా పారితోషికం తీసుకునే రేంజ్కి వెళ్లాడు. ఇతను షూటింగ్కి వెళ్లడం కాక తనున్న చోటకే షూటింగ్ వచ్చేట్లుగా చేసుకున్నాడు. అంటే ఇతని టైంకి దర్శక నిర్మలు అంత వాల్యూ ఇచ్చేవారని అర్థం. స్టూడియోలో 5 ఫ్లోర్లుంటే ఒక్క ఫ్లోర్లో ఒక్క హీరో సినిమా షూటింగ్ పెట్టుకునేవారు. వారందరికీ కామన్గా రాజబాబు అందులో ఉంటారని. అలా ఈయనే సినిమాల్ని, షూటింగ్లని డిసైడ్ చేసేంత స్థాయికి చేరుకున్నారు. ఇతని టాలెంట్కి నిదర్శనమే అనేక నంది అవార్డులు. ఇప్పటివరకు ఏ నటుడికీ రానండి 14 ఫిల్మ్ఫేర్ అవార్డులు. ఇక రాజబాబు కాల్షీట్ లేనిదే సినిమా మొదలుపెట్టవద్దని స్వయంగా శోభన్ బాబే తన దర్శకులకు ఓ టైంలో చెప్పేవారు. శోబాబు రాజబాబుల సమవయస్కులు కావడం, ఇద్దరూ ఒకే సంవత్సరంలో జన్మించడంతో వీరి మధ్య స్నేహం అమితంగా ఉండేది. హీరోగా శోభన్ బాబు స్టార్ అయితే కమీడియన్గా రాజబాబు అంతే స్టార్. దీంతో ఇద్దరూ ఒకరినొకరు వరే అనుకునేంత సాన్నిహిత్యము పెరిగింది. ఇలా కృష్ణ, ఏఎన్నార్లతోనూ రాజబాబు సినిమాల్లో అనేకం, కాంతారావుతోనూ విరువుగా నటించారు. ఇదంతా రాజబాబు కామెడీని కేవలం సినిమాల వరకే కాకుండా సెట్లో కూడా ఎంజాయ్ చేసేవారు. ఇక రాజబాబు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తాత మనవళ్ళలో కుటుంబ బాంధవ్యాల మధ్య తన తాతకు తోడుగా ఉంటూ తండ్రి కళ్ళు తెరిపించుకునేలా నటించిన తీరు అమోఘం. ఎస్వీఆర్ గాని ఈయన పక్కన ఉంటే సింహం చిట్టలికల మాదిరిగా ఇద్దరూ కనిపిస్తారు. ఇంక రాజబాబు బయటకి ఎంత హాస్యంగా కనిపిస్తారో అంతర్లింగా ఆయనలో ఒక గొప్ప తత్వవేత్త ఉన్నారనేది చాలామందికి అతి తక్కువ రోజుల్లోనే తెలిసిన విషయం. కాలే కడుపుతో కుళాయి వాటర్తో స్టూడియోలో బయట అవకాశాల కోసం కాపుకాసే రోజులు గడిపిన రాజబాబు తనలా కొత్తగా ఇండస్ట్రీలో వచ్చేవారి పరిస్థితిని అర్థం చేసుకుని తనే ఆ స్థితిలో ఉన్నట్లుగా ఆవాహన చేసుకుని తన చేతిలో ఉన్న డబ్బులు తీసి వారికి సహాయం చేసేవాడు. జూనియర్ ఆర్టిస్టులని పిలిచి పలకరించి వారి బసల గురించి చర్చించి పాండీ బజార్లో తన పేరిట రూమ్లు బుక్ చేసి అందులో వారిని ఉండమని చెప్పి ఆ హోటల్ వారికి తన డబ్బుతో నెలనెలా అద్దె చెల్లించేవాడు ఈ మనసున్న రాజబాబు. ఈయన వయసుకి అనుభవం తక్కువగానే ఈయన అనుభవానికి వయస్సు ఎక్కువే.
ఎవరు ఆకలితో ఉన్నా తన ప్లేట్లో తీసిపెట్టే గుణం, ఎవరు చదువుకుందామని వచ్చినా, ఉపాధి కోసం వచ్చినా, పెండ్లి అంటూ వచ్చినా, కూలీ అంటూ వచ్చినా, గూడికోసమైనా గుడ్డకోసమైనా, ఇలా ఏ అవసరం ఏదైనా సరే ఈయన్నిగాని చెయ్యిచాచి అడిగితే తన చేతికి ఎముకలేదు అన్నట్లుగా జేబులో ఉన్నదంతా తీసి ఇచ్చేసేవాడు. సాయం చేయడంలో ఆ కర్ణుడికి ఏమాత్రం తీసిపోడని పలువురిచే కీర్తించబడ్డ రాజబాబు వైభవంలో ఆ ఇంద్రుడికి ఏమాత్రం తీసిపోడు. 70స్లోనే ఫారెన్ కార్లలో తిరగడమే కాక తనకెడ్డవస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రినైనా లెక్కచేయను అనేంత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్గానూ పేర్కొంచారు. ఆంధ్రా నుండి అభిమానులు బస్సులో ఎన్టీఆర్ను చూడడానికి ఎలా వచ్చేవారో వారంతా రాజబాబును చూసి కానీ తిరిగి వెళ్లేవారు కాదు. ప్రతిరోజూ మార్నింగ్ రాజబాబు తనను చూడడానికి వచ్చిన వారందరికీ అభివాదం చేసి భోజనాలు పెట్టి పంపించేవారు. ఓ రోజు షూటింగ్ ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డగించి ఇతను మద్యం తాగాడా లేదా అని టెస్ట్ చేయగా అప్పటికే తాగి ఉన్న రాజబాబు పోలీసుల చేతిలో కాస్త అవమానానికి గురవ్వడంతో నేరుగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వద్దకే వెళ్లి ఆ పోలీసులనే తనకు సెక్యూరిటీగా పెట్టించుకునే స్థితికి తీసుకొచ్చారు. కళాకారులన్నాక వ్యసనాలు కామన్. అలాంటి వాటిని చిన్నగా చూడలే తప్పించి వాటిని భూతద్దంలో చూసి వారిని అవహేళన చేయతగదు అనేది రాజబాబు సిద్ధాంతం. సాధారణంగా రాజబాబు దేనికి పంతం పట్టడు. ఒక్కసారి పట్టడా అది తలలో జేజమ్మైనా సరే దిగిరావాల్సిందే. అందుకు నిదర్శనంగా మరో ఉదాహరణ చూస్తే 4 ఏళ్ల తన బాబుకి ఓ రోజు తన ఇంటి ముందు వెళుతున్న రెడ్ కలర్ కార్ నచ్చడంతో నాన్నా అది కావాలి అని మారం చేయడంతో వెంటనే ఆ కార్ని కొనిచ్చి పడేశాడు. కారు ఓనరైన శివాజీ గణేశన్తో మాట్లాడి దాని విలువ ₹1,00,000 ఏమాత్రం ఆలోచించకుండా తీసి అతని చేతిలో పెట్టి ఆ కార్ని తన కారుగా చేసుకుని తన బాబుని అందులో సికార్లు కొట్టించి షెడ్లో తీసుకొచ్చి పడేశాడు. ఇతనికి డబ్బు ప్రధానం కాదు, ఆ డబ్బు ఆడించే విన్యాసాలు ప్రధానం. ఆ విన్యాసాలపై పగ తీర్చుకోవడం ఇతనికి ఇష్టం. ఎవరు ఏది కావాలన్నా వారి అవసరం తీరితే వారు సంతోషిస్తారని ఆలోచించేవాడే కాని దానికి తన వద్ద ఉన్న డబ్బు అనవసరంగా పోతోందని ఏమాత్రం ఆలోచించడు. అలా తన 2 పిల్లలు, భార్యతో హ్యాపీగా జీవితం సాగిస్తుండేవాడు రాజబాబు. ఆయన వివాహం 1965లో జరిగింది. ఈయన భార్య స్వయాన మన మహాకవి శ్రీశ్రీగారి భార్యకు చెల్లెలు. ఆ రకంగా శ్రీశ్రీ, రాజబాబు తోడల్లుళ్ళు. పైగా ఇద్దరిలో ఉన్న కామన్ వ్యసనం కూడా ఈ డ్రింకింగే. ఇంకోటి కూడా వీరి జీవితాల్లో కామన్గా జరిగింది. ఆ విషయం చెప్పడం సందర్భమో కాదో గాని మన రాజబాబుగారి వైవాహిక జీవితం గురించి చెప్పేటప్పుడు మీకే అది అర్థమవుతుంది. రాజబాబుకి స్వతహాగా, వ్యక్తిగతంగా, సినీ ఆర్టిస్టుల్లో, అందున తన సహనటలో రమాప్రభ అంటే అమితమైన ఇష్టం. ఇద్దరూ కలిసి లెక్కలేనన్ని చిత్రాలే చేశారు. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండేదంటే తెలుగు వెండితెరపై కామెడియన్స్లలో బెస్ట్ కపుల్గా వీరినే చెప్పుకునేవారు. జీవనజ్యోతి, మంచివాడు, అమరప్రేమ, ప్రేమ్నగర్, అర్ధాంగి, ఇల్లు ఇల్లాలు, పుట్టినీళ్ళు, మెట్టినిల్లు ఇలా డజన్లకు దీసినవాలు. రాజబాబు, రమాప్రభల కామెడీని చూస్తే నవ్విందే నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేవారు ఆడియన్స్. ఇతను నవ్వితే కామెడీ, ఏడిస్తే కామెడీ, గట్టిగా అరిచినా, ఆఖరికి తను ఎవరు కొట్టినా, తను ఎవర్ని కొట్టినా అన్నిట్లోనూ తన బాడీని కామెడీ లాంగ్వేజ్తో నింపేసేవారు. అలా అందర్నీ నవ్వుతూ ఉండే రాజబాబు తన భార్యా పిల్లలకి దూరమై ఎంత కుమిలిపోయాడో, ఆఖరి రోజుల్లో తన తల్లివడిలో ఎలా జీవచ్ఛవంలో పడి ఉన్నాడో తెలిస్తే ఇది ఇంత కర్కశమైనదా అని అనిపించక మానదు. రాజబాబు పేద విద్యార్థుల కోసం తన పుట్టినూరు కోరుకొండలో ఒక కాలేజీని కూడా కట్టించడం జరిగింది. రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికులకు నిలువనీడలేదని తెలిసి ఒక కాలనీని కట్టించి వారికి అందులో గృహవసతి కల్పించాడు. తన తోడపుట్టిన వారిని ఆర్థికంగా మంచి స్థితిలో పెట్టాడు. ఇంకా సావిత్రిగారి గురించి అప్పుడు బ్యాలెన్సర్గా ఉన్న విషయం చెప్పుకొని ఇతని జీవితం వైవాహికంగా ఎలాంటి ఆడుపోట్లు ఎదుర్కొని ముగిసిందో చెప్పుకుందాం. ప్రతి ఏటా తన పుట్టినరోజున విశిష్ట కళాకారులలో ఒకరిని సన్మానించి వారికి నగదు అందించడం రాజబాబుకు అలవాటు. అయితే మహానటి సావిత్రిగారిని కూడా సన్మానించాలని ఎప్పటినుంచో అనుకునేవాడు. అలా అంగరంగ వైభవంగా టీనగర్లో లక్షల ఖర్చు పెట్టి సావిత్రిగారికి సన్మానం చేశాడు రాజబాబు. ఇంకా రాజబాబు చిత్ర నిర్మాణంలోకి దిగి పరాభవాల్ని చూశాడు. చాలా డబ్బుని పోగొట్టుకున్నాడు. అందులో ఒకటి మనిషి రోడ్డున పడ్డాడు అనే మూవీ అయితే ఇతను నిజంగా రోడ్డున పడేసింది అంటూ చెప్పుకునేవారు. ఇంకో పక్క ముందు వెనకా చూడని దానాలు. ఇలా వీటితోనే వేగలేక ఉంటే ఇంకా రోజు విపరీతమైన తాగుడు. మద్యమనేది ఒక హాబీగా ఉండాలే తప్ప దాన్ని ఒక వ్యసనంగా చేసుకుని దానికే బానిసైపోయే స్థితికి వస్తే తనతో ఉండేవారికి చాలా కష్టం కదా. అలాగే అయింది. రాజబాబు భార్య ఇవన్నీ పడలేక, అతన్ని భరించలేక, అతని దానగుణాన్ని చూడలేక, ఇంక సంపాదించిన ఆస్తి హారతి కర్పూరంలో కరిగేస్తుంటే తన పిల్లలకు ఏమీ లేకుండా అయిపోతోందన్న దిగులుతోనో ఏమో భర్తని వదిలి తన 2 కొడుకుల్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది.
దాంతో రాజబాబు మరింతగా వ్యసనానికి బానిసైపోవడం, సినిమాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. పూర్తిగా మద్యం మత్తులోనే ఉండిపోవడం మొదలుపెట్టాడు. అలా పరిస్థితి చేజారుతూ వచ్చింది. నోట్లో ఎప్పుడూ జరదాపాన్, చేతిలో ఎప్పుడూ మందు బాటిళ్లు. ఇలా 45 ఏళ్లు రాంగానే తన ఒంట్లో ముదురుతున్న క్యాన్సర్ బయటపడింది. అతనికి గొంతు క్యాన్సర్ అని తేలింది. ఒక పక్క భార్య వదిలి వెళ్ళిపోవడం, మరో పక్క ప్రాణాంతక వ్యాధి, సినిమాలు తగ్గిపోవడం. ఇంక చేసేది లేక తన తమ్ముడు చిట్టిబాబుకి చెప్పి, నువ్విక్కడ సినిమాలు చేసుకో, నేను అమ్మవాళ్ల దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. ఆ పైన రోగం ముదిరితంతో హైదరాబాద్ ఎర్రగడ్డలో ఎస్టీ తెరెస్సా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యాడు. ఆ చివరి రోజుల్లో రాజబాబు వద్ద అతని తల్లిదండ్రులే ఉన్నారు. పుట్టినప్పుడు ఎలా తల్లి పరిచర్యలతో పెరిగాడో, ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ తల్లి పరిచర్యలతోనే వెళ్ళిపోయాడు. ఇంకా వారం రోజులు మాత్రమే బ్రతుకుతాడు అంటూ డాక్టర్లు చెప్పేయడంతో చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన ఆ తండ్రి ఇప్పుడు కొడుకు కోసం అదే తప్పుని తీసుకుని వచ్చాడు. ఆఖరి రోజుల్లో తనకి మందు తాగాలనుంది నానా అని రాజబాబు కోరడంతో కన్న తండ్రి గుండెల్లో దుఃఖాన్ని అదిపట్టుకుని మందు బాటిల్ని చేతిలో పట్టుకుని కొడుక్కి అందించాడు. నిజంగా ఇతని జీవితం చూస్తే మనిషి జీవిత చక్రం కూడా గుండ్రంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎక్కడి నుండి మొదలైందో అక్కడితోనే ఇతని జీవితం ఆగిపోయింది. ఇంక మరణించడానికి ఒక్కరోజు ముందు రమాప్రభ చూడాలనుకున్నారు. అయితే ఆమె వచ్చేలోపే కన్నుమూశారు. 1983 ఫిబ్రవరి 14న తన తల్లి పాదాలకు నమస్కరించి, మరుజన్మ ఉంటే నీ కడుపునే పుడతానంటూ మాటలు రాని తన గొంతుని పెకలించి సైగలు చేస్తూ అలా కళ్లల్లో నిండిన నీటి పొరల చాటున పైకి చూస్తూ తన జీవితాన్ని రివెంజ్ చేసుకుంటూ ఉండిపోయా. శ్వాస ఆగింది, కాని ఆ చూపులు మూతబడలేదు. బహుశా ఆ చూపుల్లో తన బాల్యం, నాటకాలు, సినీ ప్రవేశం, బిజీ జీవితం, డబ్బు కట్టలు, విలాసాలు, విరివిగా చేసిన సేవా కార్యక్రమాలు, భార్యాపిల్లలు, బంధాలు, సహనటులతో నవ్వులు, ఇవన్నీ పొగలుగా కదలాడుతూ ఉన్నాయేమో ఏంటో. మహామహుల జీవితాలు చివరికి ఎందుకింత విషాదంగా ముగుస్తాయో. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.